ఓం గణపతి నమ, శ్రీమాత్రే నమ, ఐం సరస్వతి నమ, క్లీం కాళికాయ నమ, గ్రామ దత్తాత్రేయాయ నమ, ఓం నమః శివాయ, శివాయ గురవే నమ, శ్రీమాత్రే నమ, క్లీం క్లీం మహాకాళికాయ నమ, మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ, ఓం నమో భగవతే పితృదేవతాయే నమః, స్వదాదేవ్యే నమః. యోగ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారీత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ, ఈ యొక్క మాతృమూలకమే పితృదోషం కానీ, పితృమూలకమే పితృదోషం కానీ, నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ ఒకటి చెప్తున్నాం. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధాన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచారీత్య గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గడిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితికి వాళ్ళ పునఃస్థానాలు బట్టి, ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి సొచ్చిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి జ్ఞాత అజ్ఞాత సంచిత ప్రారంభ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని నిర్వహించి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం ఇంత పితృదేవతలకి పితృస్థానానికి అంతా కూడా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది. ఆత్మ అనేది ఏమంటారంటే, ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదా 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఉద్యోగాలకు అంతా వీరవుతుంది. ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా యాతన శరీరం అని చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతన శరీరానికి కథానికి ఏమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దప్పికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటాయి కనుక, పాపకర్మలు దుష్కర్మం చేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మం చేసుకుంటే నరకలాగా అనుభవించడానికి యాతన శరీరం ఉంటుంది. లేదు పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్నేహం చేసుకున్నాడు, యజ్ఞాతి క్రతం చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అంతా కూడా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అనుభవమైనంతా కూడా ఈ యొక్క ఆత్మ శుద్ధిగా ఉంది. ఈ విధంగా కూడా దైవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా దేవ శరీరం అనేది వస్తుంది అన్నమాట. స్వర్గలోకంలో ఉండాలని దేవ శరీరం అంటారు. కానీ అంతా కూడా పుణ్యాన్ని నిర్వహించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాతన శరీరంతో మగవాదులు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాతన శరీరం ఉండడం కానీ, ఈ యొక్క దేవ శరీరంతో ఉండడం కానీ, ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది, సంవత్సరకాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంతో. తర్వాత ఊర్ధ్వలోకాలకి, పుణ్యలోకాలకి, స్వర్గలోకాలకి, బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఈ యొక్క భాగం అంతా కూడా పితృలోకంలో స్థితి నాశనం ఉంటుంది. ఇంకో భాగం అంతా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మ అంతా కూడా పుణ్యలోకంలో పుణ్యాన్ని అనుభవించే విధంగా, మరుజన్మ కూడా వచ్చే విధంగా. మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది ఈ యొక్క కర్మల్ని అంతా కూడా అనుభవించే విధంగా, కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అన్నమాట. పూర్వజన్మలు చేసుకునే పుణ్యాన్ని, ఇహజన్మలు చేసుకునే పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల, పితృదోష నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణాన్ని శాశ్వత పరబ్రహ్మక స్థితి చెప్తుంది. అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానాన్ని ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా మోక్షనారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. నదీ పరివాహ కార్యక్రమాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే
4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునే దేవకర్ణ పుణ్యక్షేత్రం. దేవకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగంగా ప్రదేశంగా అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల దేవకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పర్యావరణ దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తూ ఉంటారు. కాబట్టి పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యకరంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో పితృదోషం కానీ పితృశాతం కానీ ఉంటే గంట ఈ పరిహారం తెలుసుకుంటే పితృనాం శాశ్వత పరబ్రహ్మ ఒక స్థితిని చేరుతాం అని చెప్పేసి వేదం ఉంటుంది కనుక ఈ యొక్క పితృదేవతకు ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పూర్ణంతా కూడా మధ్యంశానం మాతృవంశానం ఈ యొక్క వంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము, తర్వాత అమ్మగారి వంశము, సబంధు ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు, అనుకోకుండా యాక్సిడెంట్ లో పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిండ ప్రదానం చేసి తిలకర్పణ చేయించి తర్వాత తిలకం అనేది ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణులకు అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అతనంగా వర్షదానం, తిలదానం కూడా షోడశ దానాలన్నీ చేస్తారు. భూదానం, చివరి దానం, భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క విశ్వాసాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల 6 గ్రాసులు ఇంత కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వ పితృణం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తి సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మలో స్థిర నివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి మరో జన్మ మీద ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి, పుణ్యలోకాల్లో తగిన సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకుల వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో 9వ స్థానం దాంట్లో కీలకంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్ర శాతం. లగ్నం తెలుసుకుంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలుసుకుంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాను. ఇక్కడంతా కూడా ప్రధానంగా 3 గ్రహాలు అంతా కూడా దీనికి కేంద్రంగా అనుకుంటారు. రాహు కానీ కేతు కానీ 9వ స్థానంలో ఉంటే లగ్న చక్ర శాతం ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో కలిసి ఉన్న ఏ లగ్నం ఉన్నా కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న, చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న పరస్పర వీక్షణ అంతా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ, ఏకాగ్రహం రాయడానికి సమయం ఉండడం కానీ, అన్నతములు యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతూ ఉండడం కానీ, కొంతమంది మీ పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ, స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ, కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇవన్నీ పితృదోషం మీద పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ, అన్ని ధనమున్నప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ, రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ, ఆరోగ్యంగా అకాల మరణాలు చెందుతుండడం కానీ, చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక నేను చెప్పే పరిహారం ఇంకా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటాను. తర్వాత మీకంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకుడికి గోచారీత్యా ఈ యొక్క లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్న చక్రాన్ని చూసుకోండి. మరియు లగ్నం తెలిసి ఉంటే కనుక మీకు అంతా కూడా రాశి తెలిసి ఉంటే కనుక రాశి చక్రాన్ని చూసుకోండి. ప్రధానంగా సింహరాశి జాతకులు అయితే కనుక మీ జాతకరీత్యా ఎటువంటి పితృదోషం కానీ పితృశాపం కానీ ఉండాలి కానీ జ్యోతిష పద్ధతితో విశ్లేషణ చేయించుకొని జాతకం చూపించుకొని మీరు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల పితృశాపమి మాతృతమైన పితృదోషం కానీ ఈ యొక్క స్త్రీ శాపం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కావట్లేదు, ఆలస్య కళ్యాణాలు అవుతుంది, సంతానం కూడా ఆలస్యం అవుతుంది, లేదు మనశ్శాంతి లభించింది. ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేదు, ఆర్థిక ఇబ్బందులు కానీ ఊపివాపులు అంటారు, కష్టాలు లేకుండా కష్టాలు, అప్పుల బాలు ఎక్కువ అవుతుండడం, ధనం నిలకడగా లేకపోవడం ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. మనస్పర్ధలు పరస్పరంగా ఈ యొక్క
తండ్రి కొడుకులకు కానీ, అన్నతమ్ములకు కానీ, అక్కా తమ్ములకు కానీ, అక్కా చెల్లెలకు కానీ, మనస్పర్ధలు ఉండడం కానీ, ఇవన్నీ కూడా చూసుకుంటే పితృదేశం పితృశాపం కానీ కారణమవుతుంది. స్థిరాస్తి ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, తరచుగా ప్రాపర్టీ ఇష్యూస్ అంతా కూడా కోర్టు దేశాలు అవుతున్నా కానీ పితృశాపం కారణమవుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ ఉండడం కానీ కూడా పితృదోషం పితృశాపం కారణమవుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకొని పరిష్కారం ఆచరించుకోవడం, మోక్షానాలను గల విధానం ఆచరించాలి. ప్రధానంగా చతుర్థ స్థానం మాతృ స్థానం, మౌన స్థానం అంటారు పితృస్థానం అవుతుంది. ఈ స్థానంలో కనుక సూర్య రాహులు అంటే సూర్య రాహులు కలయిక, నవమంలో రాహులు కానీ కేతు కానీ ఉండడం కానీ, శనీశ్వరుడు యొక్క పరస్పర వీక్షణం కాకుండా సూర్య రకంలో కూడా నవమ స్థానంలో ఉన్న సూర్య రథం మీద పడుతున్నా కానీ, చతుర్థ స్థానంలో ఉన్న సూర్య రథం మీద పడుతున్నా కానీ ఈ యొక్క వీక్షణం ఉంటే కనుక వాళ్ళకి ఈ జాతకులకంతా కూడా పితృదోషము మాతృపరమైన దోషం ఉందని చెప్పేసి నిర్ధారానికి రావాల్సి ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకం ప్రకారంగా ప్రశ్నార్థాల విధానాన్ని కూడా కేంద్రంగా చేసుకోవాలి. మరియు ప్రశ్న వేసుకొని చూసుకుంటే కనుక పితృదోషం ఉందా లేదా తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క రత్నాడి ప్రకారంగా కూడా తెలుస్తుంది అన్నమాట. ఈ నాడి జ్యోతిష్యం ప్రకారంగా కూడా తెలుస్తుంది. కావున మీరంతా కూడా జాతకాన్ని క్షుణ్ణంగా విశ్లేషణ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే పితృదేవతల ఆరాధన చేస్తూ ఉంటారో మోక్షనారాయణ విధానం, గోకర్ణ పుణ్యక్షేత్రంలో గాని, ఈ యొక్క శిరోభయ దగ్గర, బ్రహ్మకపాలం దగ్గర, గయా పుణ్యక్షేత్రం దగ్గర, మరియు బద్రీనాథ్ దగ్గర, మరియు కాశీ పుణ్యక్షేత్రంలో ప్రధానంగా ఈ యొక్క పుణ్యక్షేత్రం అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత ప్రాప్తి కలుగుతుంది. అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. త్రివేణి సంబంధం వెళ్ళడం కాకుండా ఈ యొక్క శాతకరణను ఆచరించాలి. తిలహోమాన్ని చేయించుకోవాలి. గోకర్ణ పుణ్యక్షేత్రం అంతా కూడా త్రిపండి శాస్త్రం, తర్వాత మోక్షనారాయణ బలి విధానము 64 పిండాలతో కానీ, 128 పిండాలతో కానీ, 27 పిండాలతో కానీ తిలతర్పణాలు తిలకంతా కూడా ఆచరించుకోవడం, పిండ ప్రధానం చేయడం వల్ల పితృదేవతల ప్రీతి విధంగా మోక్ష జ్ఞానాన్ని పొందడానికి ప్రధానంగా పితృదేవతలకంతా కూడా మోక్ష స్థానం లభించడానికి ఈ కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల పవిత్ర శాస్త్రాల ప్రకారంగా మనం చెప్పిన విధానంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గౌరవ అంతా కూడా ఈ యొక్క మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా చెప్పడం జరిగింది. తద్వారా ఎవరైతే కనుక ఈ యొక్క షోడశ దానాలు, దశోధ దానాలు అంతా కూడా చేస్తారు, హిరణ్య దానం, భూదానం, గోదానం అంతా కూడా చేస్తారు, మరణ దానం, ఆద్య దానం అంతా కూడా చేస్తారు. వంశాభివృద్ధి కలుగుతుంది. భూదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. గోమాతం దానం చేసుకున్న వాళ్ళకి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క హిరణ్య దానం చేసుకునే వాళ్ళకి కైలాసలోక పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ఈ శక్తి కొద్ది దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఈ యొక్క పరిహారంగా పితృదోష నివారణగా మోక్షనారాయణ విధానం చేసుకోవడం. అయితే అమావాస్యకి పితృతిథి రోజునంతా కూడా పిండ ప్రదానం ఆచరించడం కానీ, తిలకరత్నాలు చేయడం కానీ, మరియు స్వయంపాక దానం అంతా కూడా మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణత్వం కంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల పుణ్య ప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీరంతా కూడా మోక్ష జ్ఞానం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా పితృదేవులకు ప్రతిపైన అన్నదానం చేయించాలి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీనిత్రేణ